అసలైన మటన్ కర్రీ మన తెలంగాణ హైదరాబాద్ స్టైల్లో చేయడం ఎలా ఈరోజు చూద్దాం. మటన్ కర్రీ చేయడంలో మా అమ్మ ఎక్స్పర్ట్. ఏ నాన్ వెజ్ అయినా కానీ ముందుగా కుక్కర్ పెట్టుకుంది. కుక్కర్లో ఆయిల్ వేయాలి. మూడు చెంచాల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పోసుకుంది. తర్వాత మటన్ నీళ్ళలో వేసి కడుక్కోవాలి. మటన్లో ఏమేమి వేసినావే? కడిగిన తర్వాత మటన్లో ఏమేమి వేసినావే చెప్తున్నా. హాఫ్ చెంచా కారం, కారం, ఇంకా ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి, అల్లం వెల్లిగడ్డ వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేయాలి, పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఒక ఉల్లిపాయ, ఒక 2 టమాటాలు తీసుకొని గ్రైండ్ చేయాలి. ఉల్లిగడ్డ టమాటా గ్రైండ్ చేయాలి. ఫస్ట్ ఉల్లిగడ్డ టమాటా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ మిరపకాయలు కట్ చేసుకోవాలి. 2 పచ్చి మిరపకాయలు, మార్వాడి మెంతి ఈ 3 కట్ చేసి పెట్టుకోవాలి. చలో, నూనె కాగుతుందిగా. సాజీరా, 2 లవంగాలు, 4 యాలకులు, దాల్చిన చెక్క, అది కస్తూరి మెంతి కాదు, ఇది అనాస పువ్వు. ఇవి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఉల్లిగడ్డలు వేయాలి. ఉల్లిగడ్డల తర్వాత పచ్చిమిర్చి వేయాలి. దాని తర్వాత మార్వాడి మెంతి వేయాలి. అప్పుడే వేయాలి మార్వాడి మెంతి వేసేయాలి. కొంచెం మంట తగ్గించుకొని చిన్నగా పెట్టుకోవాలి. ఇది స్టవ్ ఇది కొంచెం ఎర్రగా అయినాక ఇది వేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన టమాటా, ఉల్లిపాయ ఉంది కదా, ఇది వేసుకోవాలి. ఇది మంచిగా వేసుకోవాలి. ఇట్లా కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. ఇది చిన్న వంటతో ఇట్లనే కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. దంచి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాం కదా, దాల్చిన చెక్క, లవంగాలు, అది కూడా వేసేసారు. ఇప్పుడు మటన్ వేసుకొని కలుపుకోవాలి. సన్న మంట మీద కొంచెం సేపు మగ్గదీయాలి అది నూనెలా. ఉప్పు, కారం అన్నీ దీనికి మంచిగా పట్టుకుంటుంది. ఫస్ట్ చింతపండు నానబెట్టుకుంటారు. కొంచెం అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ఇది వండుకోవాలి చింతపండు ఇట్లా. ఇది కలపాలా?
చూపిద్దాం నూనెక చికెన్ అవుతుంది కూర. ఒక 4-5 కాజు వాటర్ ఏం పోయావా? పోస్తా, గ్రైండ్ చేయాలి. ఇందులో కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి. అన్నమాట చిన్నగా పెట్టు. కాజు కొబ్బరి పేస్ట్ ఇదంతా ఇప్పుడు చింతపండు వేసుకున్నాం కదా అన్నేసేసారు. ఓకే. ఇదంతా ఇలా కలిపి ఇప్పుడు ఇట్లా వేసుకోవాలి. ఇలా ఇట్లా కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఇది మొత్తం ముక్కలకు వచ్చేటట్టు. ఈ ముక్కలు మునిగే వరకు ఇట్లా వాటర్ వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి. 4 విజిల్ వచ్చినాక తీయాలి. ఇప్పుడు మన మటన్ కర్రీ 5 విజిల్స్ అయిపోయినాయి. కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం. ఇట్లా తీసినారు కదా. తీయే. ఇప్పుడు కర్రీ అయిపోయింది. మటన్ కర్రీ 5 విజిల్ పెట్టుకొని స్టవ్ బంద్ చేసిన తర్వాత చల్లగా అయినాక మూత తీయాలి. ఇప్పుడు కొత్తిమీర కడిగి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇట్లా కలుపుకోవాలి. అయిపోయినట్టేనా కర్రీ? కర్రీ అయిపోయింది. ఉప్పు గిట్ట ఏమి వేయరా? ఇంకేమైంది, అన్ని కరెక్ట్ అవుతాయి. టేస్ట్ చూడాలి. ఉప్పు వేసిర్రా అప్పుడే? వేసిన ఉప్పు కారం అన్నీ చాలా మంచిగా అయింది. మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. సర్జు పెట్టండి.